ఎవరు చదువుతారు? అసహాయ సమర్థోపి తేజస్వి కింకరిష్యతి నిర్వాతే జ్వలితో వహ్ని స్వయమేవ వినశ్యతి. సమర్థుడు తేజస్వి అసహాయుడు అయినవాడు ఏం చేయగలడు? గాలి లేకపోతే వాత అంటే గాలి, గాలి లేకపోతే నిప్పు కూడా వినశ్యతి అంటే ఆగిపోతుంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. May all be happy, may all be free from illness, may all see auspicious things, may none suffer. చాణక్య నీతి నుంచి తీసుకున్నానండి. యథాచిత్తం తథావాచ, యథావాచ తథా క్రియా, చిత్తే వాచి క్రియాయాంచ సాధూనాం ఏకరూపత. అంటే మనసులో ఉన్నదే మాటగా, మాటలో ఉన్నదే కార్యంగా ఉండాలి. సద్గుణవంతులో మనసు, మాట, చర్యలో ఏకత్వం ఉంటాయి. ఇవాళ మనం భర్తృహరి సుభాషితాల్లో 9వ శ్లోకం, 8 శ్లోకాలు అయ్యాయి. 9వ శ్లోకం చదువుతున్నాము. కృమికులచితం లాలాక్లిన్నం విగంధి జుగుప్సితం నిరుపమరస ప్రీత్యా ఖాదన్న రాస్థి నిరామిషం సురపతిం శ్వా పార్శ్వస్థం విలోక్య విషంగతే నాహి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహ ఫల్గుతాం. పరిగ్రహ ఫల్గుతాం అంటే, ఫల్గుతాం అంటే అన్వర్ది గిఫ్ట్స్ అన్నమాట. గిఫ్ట్స్, అన్వర్ది గిఫ్ట్స్. పరిగ్రహం యాక్సెప్ట్ చేయడం అన్నమాట. అన్వర్ది గిఫ్ట్స్ ని యాక్సెప్ట్ చేయడం అనేది ఎంత బ్యాడో ఇక్కడ ఇందులో ఆయన చెప్తున్నారు. అంటే అన్వర్ది గిఫ్ట్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఇందులో ఉండే మెసేజ్. అన్వర్ది గిఫ్ట్స్ అంటే ఏం కావచ్చునండి? ఒక దొంగడు ఎక్కడో దొంగతనం చేసుకొచ్చి అంటే అధర్మమైనటువంటి గిఫ్ట్స్, లంచాలు తీసుకోవడం అనండి, ఇలాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి. వాటిని ఏ విధంగా వర్ణించాడో చూడండి ఇందులో. క్రిమి కులచితం. క్రిమి కులచితం అంటే క్రిమి కుల అంటే కులము అని అంటే అనేక రకాలైనటువంటి క్రిములు. క్రిమి అంటే క్రిములు, చితం అంటే నిండి ఉన్న, అంటే క్రిమి కులచితం. అనేక రకాలైనటువంటి క్రిములతో నిండి ఉన్న లాలా క్లిన్నం. లాలా అంటే లాలాజలం అంటే తడితడిగా ఉండటం అన్నమాట. క్లిన్నం అంటే కుళ్ళిపోవడం, కుళ్ళిపోయి తడితడిగా ఉన్నది. విగంధి, గంధి అంటే వాసన, సువాసన. విగంధి అంటే దుర్వాసన కొడుతూ ఉన్నటువంటి. జుగుప్సితం అత్యంత జుగుప్సాకరంగా, అసహ్యకరంగా ఉన్నటువంటి. నిరామిషం, నిరా అంటే నిర్ ఆమిషం. ఆమిషం అంటే మాంసం. నిర్ అంటే ఏమి లేకపోవడం. నిర్ ఆమిషం ఏమాత్రం మాంసం లేని ఒక నరాస్థి. నర అస్థి, అస్థి అంటే ఎముక, నర అంటే ఒక మనిషి యొక్క ఎముక. అంటే ఎండిపోయి ఏ విధమైనటువంటి రసము లేకుండా కుళ్ళు వాసన వేస్తూ కుళ్ళిపోయి పరమ అసహ్యకరంగా అనేకమైనటువంటి క్రిములతో కూడి ఉన్న ఒక మానవ ఎముకని నిరుపమ రసప్రీత్యా అంటే అత్యంతమైనటువంటి రుచికరమైనటువంటి దాని వలె అత్యంత ఇష్టంతో శ్వా ఒక కుక్క పార్శ్వస్థం. పార్శ్వస్థం అంటే పక్కనే ఉన్నటువంటి, అంటే పక్కనే స్థిరపడి ఉన్నప్పటికీ, పక్కన ఉన్నప్పటికీ. ఎవరు? సురపతిమపి దేవదేవుడైనటువంటి ఇంద్రుడు ఉన్నప్పటికీ కూడా విలోక్య చూసి విశంకతే ఏమాత్రం సిగ్గుపడదు. సాక్షాత్తు దేవదేవుడైన ఇంద్రుడు పక్కనే ఉండి చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ స్థితిలో ఉన్న ఒక ఎండిపోయిన నరుడి ఎముకని తినడానికి అత్యంత ప్రీతికరంగా ఒక్కొక్క ఏమాత్రం సంకోచించదు, సిగ్గుపడదు. అదేవిధంగా క్షుద్రో జంతు అంటే క్షుద్ర. క్షుద్ర అంటే నీచుడు, క్షుద్రుడు అంటాం కదా మనం. నీచుడైనటువంటి జంతువు. ఇక్కడ జంతువు అంటే జంతువు అని కాదు, జీవి అని అర్థం. జంతువుకి శబ్దం జీవి అనే అర్థం, అంటే ఇక్కడ మనిషి అని అర్థం అన్నమాట. క్షుద్ర జంతువు ఒక నీచుడైనటువంటి మనిషి
పరిగ్రహ ఫల్గుతాం అంటే ఒక అన్వర్ది గిఫ్ట్, అంటే ధర్మయుక్తం కానిటువంటి ఒక గిఫ్ట్ ని స్వీకరించటానికి కూడా, పరిగ్రహం అంటే స్వీకరించటానికి కూడా నహి గణయతే ఏమాత్రం సంకోచించడు. అంటే ఏదైనా కానీ ఒక అధర్మమైనటువంటి ఒక గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది, అటువంటిది ఇచ్చేవాడు వాడు ఉంటాడు, వాడు ఒక అన్వర్ది పర్సన్ ఉంటాడు. అటువంటి వాడి దగ్గర నుంచి అటువంటి కానుకల్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఎంత అసహ్యకరమైనటువంటిదో మనకి ఈ పైన వర్ణించడం ద్వారా చెప్పాడు. దీని ద్వారా ఏమిటంటే అటువంటి పనులు చేయడానికి మనకు అసహ్యం కలగాలి అని ఒక మెసేజ్ చెప్పడం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మన లెసన్లో వెళ్ళిపోదాము. అంటే భవాన్, భవంతౌ, భవంతః ఏకవచనం, ద్వివచనం, బహువచనం. త్వం అనే దానికి గౌరవవాచకం. పుల్లింగంలో ప్రథమ పురుషంలో భవాన్, భవంతో, భవంతః. దీనికి జాయిన్ అయ్యేటటువంటి క్రియారూపాలు ప్రెజెంట్ టెన్స్ లో వర్తమాన కాలే అస్తి, స్తః, సంతి. ఇది మనం చాలా ఎక్సర్సైజులు చేసాం. మనం ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చెయ్యాలి అని అన్నాను, నిన్న హోంవర్క్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇది అస్థి, స్తః, సంతి ప్లేస్ లో ఏ వెర్బ్ అయినా పెట్టుకోండి. అస్థి బదులు పఠతి పెట్టుకున్నారు అనుకోండి, పఠతి, పఠతః, పఠంతి. తినడం పెట్టుకున్నారు అనుకోండి, ఖాదతి, ఖాదతః, ఖాదంతి. ఆ విధంగా ఇటువంటివన్నీ మనం చెయ్యొచ్చును. ఇదే స్త్రీలింగంలోకి వస్తే భవతి, భవత్యౌ, భవత్యః. సేమ్ అస్థి, స్తః, సంతి. ఎందుకంటే ఈ క్రియారూపాలకి లింగ భేదం ఉండదు కనుక అస్థి, స్తః, సంతి. ఇక్కడ కూడా అంతే, భవతి అస్థి, భవత్యౌ స్తః, భవత్యః సంతి అని అంటాము. ఈ మళ్ళీ పఠతి, పఠతః, పఠంతి, అట్లాగే ఆ వెర్బులన్నీ వాడుకోవచ్చు. ఇంతవరకు మనం నిన్న చూసామండి. అవధేయం అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటో ఒక్కసారి లెటస్ రీలుక్ ఇంటూ దట్, రివ్యూ ఇంటూ దట్. ఇప్పుడు ఏకవచనంలో మనం ప్రథమ పురుషం, ప్రథమ పురుషం అంటే తెలుసు కదా మీకు, థర్డ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, ప్రథమ అంటే ఫస్ట్ కాదు, థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ లో ఈ శబ్దాలు చదివాం మనం. ఏషః, ఏష, ఏతత్ అంటే పుల్లింగంలో శబ్దం, స్త్రీలింగంలో శబ్దం. ఏతత్ అనేది నపుంసకలింగంలో శబ్దం. ఈ మూడింటికి మూల శబ్దం ఏతత్. ఏషః, ఏష, ఏతత్. దిస్ ఈజ్ ది నియర్ వర్క్, దగ్గరగా ఉన్నటువంటిది. అదే దూరంగా ఉన్నటువంటిది అయితే సహ, సా, తత్. ఇక్కడ తత్ అనేది మూల శబ్దం. దీనికి మనకి గౌరవవాచకంలో భవాన్, భవతి. పుల్లింగంలో భవాన్, స్త్రీలింగంలో భవతి. అలాగే ఏదైనా కానీ ఒక కామన్ నౌన్ వచ్చినప్పుడు బాలకః, బాలిక, మిత్రం. బాలకః అంటే పుల్లింగంలో బాలుడు, బాలిక అంటే స్త్రీలింగంలో బాలిక, మిత్రం అంటే స్నేహితుడు లేక స్నేహితురాలు, ఎవరైనా ఒకటి నపుంసకలింగ శబ్దం. వీటన్నింటికి ఏం వస్తాయండి, ఇవన్నీ థర్డ్ పర్సన్ కనుక, ప్రథమ పురుష శబ్దాలు కనుక. అస్థి లేదు పఠతి, లిఖతి. ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ పైన చెప్పాను. ఎన్ని వెర్బ్ ఫార్మ్స్ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ప్రెజెంట్ టెన్స్ లో వర్తమాన కాలే అస్థి, పఠతి, లిఖతి అని వస్తాయి మనకి. ఇది ఏకవచనంలో. ఇది ద్వివచనంలోకి వెళ్తే ఏష, ద్వివచనం బహువచనం కలిపి చూద్దాము. ఏషః, ఏతౌ, ఏతే. ఏషా, ఏతే, ఏతాః. ఏతత్, ఏతే, ఏతాని. ఇవి ఈ ఫార్మ్స్ అన్ని మనం చదివాం. అలాగే దీనికి సంబంధించి సహ, ఏ ఒక్కటి తీసేస్తే ఏమీ తేడా ఉండదు. ఇంకా సహ, తౌ, తే. సా స్త్రీలింగంలో సా, తే, తాహ. నపుంసకలింగంలో తత్, తే, తాని. తే, తాని. ఇవి వచ్చాయి మనకి. అలాగే ఇందులో భవాన్, భవంతౌ, భవంతః, భవతి, భవత్యౌ, భవత్యః. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అకారాంతం, ఇక్కడ ఔ, అహ. ఇది మారట్లేదు పుల్లింగ శబ్దాల్లో. అలాగే స్త్రీలింగ శబ్దం ఈకారాంతం అయితే ఈ, యౌ, యః అలాగే వచ్చింది. అలాగే బాలకః, బాలకౌ, బాలకాః, అహ, ఔ, ఆహ. ఇది పుల్లింగంలో. బాలిక, బాలికే, బాలికాః ఆకారాంత స్త్రీలింగ శబ్దం అయితే ఆ, ఏ, ఆహ. ఈ విధంగా వస్తే ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో. మిత్రం, మిత్రం, మిత్రే, మిత్రాణి. ఇవన్నీ కూడా మనం చదివాము అన్నమాట. ఇవన్నీ ఎందులోనండి, ఈ శబ్దాలన్నీ కూడా ప్రథమ పురుషంలో ఉన్నాయి. మధ్యమ పురుషంలో మనం ఏం చదివాం,
త్వం, యువా, యూయం. ఏకవచనంలో త్వం, ద్వివచనంలో యువా, బహువచనంలో యూయం. సో ఏకవచనంలో అసి, పఠసి, లిఖసి. అంటే ఇక్కడ సి అని వస్తుంది. సి, స్థ, థ. సి, థ, థ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అలాగే వేరే క్రియారూపాలు తీసుకుంటే పఠసి, పఠ, థ, పఠ, థ. కొంచెం పఠత అన్నప్పుడు ఆ థ ఒత్తు వినపడేలాగా కొంచెం గట్టిగా ఒత్తి పలకాలి. అలాగే ఉత్తమ పురుషుల్లోకి వస్తే ఇది అహం. ఈ అహం అనే దానికి ఏకద్విబహువచనాల్లో ఎలా వస్తాయి అంటే అహం, అవాం, వయం అని వస్తాయి. ఇందులో అహంకి అస్మి, పఠామి, లిఖామి. ఆమి, వహ, మహ ఇక్కడ వచ్చేవి ఇవి. అలాగే ఆవాం, స్వహ, పఠావహ, లిఖావహ. వయం, స్మహ, పఠామహ, లిఖామహ. ఇంతవరకు మనం మొత్తం చదువుకున్న అభ్యాస 72. గం ధాతో వర్తమానే ప్రయోగాః. గం ధాతో ధాతువు. ఇక్కడ ధాతువు ఏం చెప్తున్నాడు? గమ్ అనే ధాతువు నుంచి. ధాతువు అంటే మూల శబ్దము అని ఇంక మీకు అర్థమైపోతూ ఉండాలి ఇప్పటికి. ఉదాహరణకి పఠసి అని ఉందనుకోండి, లేదు పఠతి అని ఉందనుకోండి, లేదు పఠామి అని ఉందనుకోండి. ఇవన్నీ వచ్చేటటువంటి ధాతువు ఏమిటి? పఠ్ అనేటటువంటి ధాతువు. అలాగే లిఖామి, లిఖసి, లిఖతి, ఈ లిఖత, లిఖత, లిఖావా ఏ వచ్చినా కూడా వీటన్నింటికి ధాతువు లిఖ్. సాధారణంగా ఈ ముందరక్షరాలే ఉంటాయి ఎప్పుడు కూడా ధాతువు. జనరల్ గా కొన్ని తేడాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఖాదతి ఉందనుకోండి, ఖాద్, ఖేలతి, ఖేల్, ఇవి ధాతువులు ఇలా వస్తాయి అన్నమాట. ఆ ధాతువు నుంచి ఈ రూపాలన్నీ నంబర్ని బట్టి మనకి పురుషాన్ని బట్టి మారుతూ వస్తాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ మీరు చూడండి, ఇక్కడ గమ్ ధాతువు గురించి చెప్తున్నాడు. గమ్ ధాతువు వర్తమాన ప్రయోగాలు ఏ విధంగా ఉంటాయి? గమ్ అనే ధాతువులోంచి ఏం వస్తుందండి మాట నేను చెప్పాను, కానీ మీకు గుర్తుండకపోవచ్చు, మనం వాడలేదు కనుక. గచ్చతి అనేటటువంటిది గమ్ అనే ధాతువులో నుంచి వస్తుంది. గచ్చతి అని ఇక్కడ ధాతువును గచ్చి అని గబుక్కుని అర్థం చేసుకోకూడదు. కొన్ని తేడాలు ఉంటాయన్నమాట. కనుక ఇక్కడ గమ్ అనే ధాతువులో నుంచి వర్తమాన కాలంలో గచ్చతి అంటే ఏకవచనం ప్రథమ పురుషంలో వచ్చేటటువంటి క్రియారూపం గచ్చతి. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఒక్కటే నేను చెప్తాను. మిగతావి గచ్చతి రూపాలు ప్రథమ పురుషంలో ద్విబహువచనాల్లో ఎలా ఉంటాయి? ఏకవచనంలో గచ్చతి అని చెప్పాను. మధ్యమ పురుషంలో ఎలా ఉంటాయి, అలాగే ఉత్తమ పురుషంలో ఎలా ఉంటాయి అనేది మీరు చదువుకోలేదు, నేను ఇంకా మీకు చెప్పలేదు. అయినా భాషలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మీకు ఇంతవరకు తెలియకపోయినప్పుడు మీరు చెప్తారు, మీరు చెప్పగలరు, అంతే. చెప్తారు కూడా. ఉదాహరణకి ఇక్కడ పఠతి, పఠత, పఠంతి, పఠసి, పఠత, పఠత, పఠామి, పఠావహ, పఠామహ లాగా పఠతి ప్లేసులో గచ్చతి పెడితే ప్రథమ పురుషంలో ద్వివచన బహువచనాల్లో ఏమొస్తాయండి? ఎవరు చెప్తారు? గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చతః, గచ్చతః, గచ్చామి, గచ్చావహ, గచ్చామహ. అయిపోయింది. చూసారా? మీలో ప్రతి ఒక్కళ్ళు చెప్పగలరు. సో ఈ విధంగానే అన్ని వెర్బులు కూడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, పైన చెప్పిన విధానంగా గమ్ ధాతో వర్తమానే ప్రయోగాః అని అంటే బాలకః ఇక్కడ ఏమొస్తుంది? బాలకః గచ్చతి. కరెక్ట్, అంతే. ఇక్కడ వయం అమ్మ వచ్చింది కాబట్టి గచ్చామః. అంతే. భవంతః గచ్చంతి. అంతే. ఛాత్రౌ గచ్చతః. తాః గచ్చంతి. తే ఛాత్రే గచ్చతః. తౌ ఛాత్రౌ గచ్చతః. త్వం యువాం యూయం కదా. గచ్చథ. కరెక్ట్, వండర్ఫుల్. భవతి గచ్చతి. భవాన్ గచ్చతి. భవత్యః గచ్చంతి. బాలికే గచ్చతః. రమా గచ్చతి. మోహనః గచ్చతి. ఆవాం గచ్చావః. యువాం మధ్యమ పురుష. యువాం గచ్చతః. గచ్చతః.
ఎక్సలెంట్. భవంతౌ గచ్చతః భవత్యౌ గచ్చతః అహం గచ్చామి सा गच्छति గుడ్. सः गच्छति గుడ్. ते बालकाः गच्छन्ति बालिकाः गच्छन्ति बालकौ గచ్చతః. కరెక్ట్ కరెక్ట్, అర్థం అయిపోయింది మీకు. అలవాటు అవ్వాలి అంటే ఫ్లూయెన్సీ రావాలి అంటే ఎక్సర్సైజులు హోంవర్క్ చేయాలి అంతే. వర్తమాన కాలే త్రిషు పురుషేషు వివిధ క్రియాపదానాం ప్రయోగాః అంటే వర్తమాన కాలే నేను చెప్పక్కర్లేదు. త్రిషు పురుషేషు 3 పురుషాల్లోనూ అంటే మధ్యమ, ఉత్తమ అండ్ ప్రథమ పురుషాల్లో వివిధ క్రియాపదానాం వివిధాలైనటువంటి వేరు క్రియాపదాల యొక్క నాం అని వస్తే చివరిలో యొక్క అని అర్థం అనమాట. బహువచనంలో క్రియాపదముల యొక్క ప్రయోగము అని ఇక్కడ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలో. ఇక్కడ లిఖతః, లిఖంతి, లిఖతి, ఇక్కడ 3 సెంటెన్స్లు ఇచ్చాడు. ఇందులో ఈ 3 వెర్బులు ఏది ఎక్కడ ఫిట్ ఇన్ అవుతుంది? సా అని అన్నప్పుడు ఏమొస్తుంది? లిఖతి. ఇది ఈ వరుసలో వస్తాయని అనుకోకూడదు మీరు. ఇక్కడ సా లిఖతి, ఏతౌ అన్నప్పుడు లిఖతః, తే బాలకాః అంటే ఇక్కడ బాలకాః అంటే ప్లూరల్ కనుక ఇక్కడ సహతౌ తే బాలకాః లిఖంతి, తే ఛాత్రే, తే అంటే ఏమిటి? సా తే తాహ. ఈ తే అనేటటువంటిది ఎందుకని ఇక్కడ నేను సా తే తాహ చెప్పాను? ఇక్కడ ఛాత్రే అని ఉంది. ఈ ఛాత్రే అనేది పుల్లింగంలో రాదు, స్త్రీలింగంలోనే ఛాత్ర, ఛాత్రే, ఛాత్రాహ అని వస్తుంది. పుల్లింగంలో ఛాత్ర, ఛాత్రౌ, ఛాత్రాహ అని వస్తుంది. అంచేత ఇక్కడ ఛాత్రే అంటే ఇది స్త్రీలింగంలో ద్వివచన శబ్దం. అందుకని ఇక్కడ తేని మనం సాతేతాహలో తీసుకోవాలి తప్ప సహతౌతేలో ఇది బహువచనం తీసుకోకూడదు. ఇది స్త్రీలింగ శబ్దం కనుక ఇది స్త్రీలింగంలో తీసుకుంటే సాతేతాహ కనుక ద్వివచనం. తే ఛాత్రే ద్వివచనంలో ఏమొస్తుంది? ఇక్కడ లిఖతః. అర్థమైంది కదండి ఎలా ఫిలప్ చేయాలో. ఒక్క ఎగ్జాంపుల్ ఎవరైనా 1-2 చెయ్యండి, మిగతాది హోంవర్క్ కింద తీసేసుకుందాం మనం. ఎవరు చదువుతారు? భవంతః పాఠయంతి, భవత్యః పాఠయంతి. భవంతఃకి 3 ఫారమ్స్ నాకు చెప్పండి. భవాన్, భవంతౌ, భవంతః. భవతి, భవత్యౌ, భవత్యః. అది సరే. ఇప్పుడు భవంతః దగ్గర ఏమొస్తుందండి? భవంతః ప్లూరల్ సార్, ప్లూరల్ కాబట్టి పాఠయంతి. అది ఇందాక మీరు పాఠయతి అన్నారు, అందుకని అడిగాను. భవాన్ పాఠయతి, భవత్యౌ పాఠయతః, సహ వదతి, ఏతాః వదంతి, తౌ వదతః, ఏషా వదతి, ఏషః పతతి, తత్ పతతి, ఏషః పతతి, ఏతత్ పతతి. అన్ని పద్ధతిలే వచ్చాయి ఇక్కడ. మిగతా 2 ఇక్కడ వాడనే లేదు వీడు అసలు. మిగతా వాడేలాగా మీకు శబ్దమే ఇవ్వలేదు. ఓకే, తర్వాత చదువు. ఏతే యానే చలతః. ఏతే అనేది ఏ వచనంలో తీసుకున్నావు నువ్వు? స్త్రీవచనం, స్త్రీలింగం, ద్వివచనం. యానే శబ్దం ఏమిటి? యాన్, ఓహో, యానం. నపుంసకలింగం, ద్వివచనం. కరెక్ట్, నపుంసకలింగం. ఎందుకంటే ఇక్కడ యానం, యానే ఏమొస్తుంది? యానం, యానే, చలతః, చలతః. యానం, యానే బహువచనంలో యానాని, యానాని. కరెక్ట్. అందుకని ఇది నపుంసకలింగ ద్వివచన శబ్దం కనుక నపుంసకలింగంలో ఏతత్ శబ్దానికి ఏమొస్తాయి? ఏతత్, ఏతే, ఏతాని. అంచేత ద్వివచనం కింద తీసుకుని ఏతే యానే
చలతః ఆ, ఏతాని చలంతి ఓకే. తాః చలంతి ఇది ఏతాః చలంతి కరెక్ట్. ఇది కూడా ఒకటి చెప్పు. భవతి గచ్చతి ఉమ్, భవంతౌ గచ్చతః ఉమ్, భవాన్ గచ్చతి ఉమ్, భవత్యౌ గచ్చతః ఇది కూడా ఒకటి చెప్పు. త్వం ధావసి ఉమ్, యువాం ధావథః ఉమ్. యూయం ధావథ ఈ ఆఖరిది చదువు 12th. అహం బాలికా అస్మి ఉమ్, ఆవాం బాలికే స్వః ఉమ్. వయం బాలికాః స్మః. ఇక్కడ ఆగచ్చతి అని వచ్చింది. ఈ ఆగచ్చతికి కూడా ధాతువు గమ్మే. ఇక్కడ ఆ అనేటటువంటిది ముందు చేరుతుంది అనమాట, ఉపసర్గ అనమాట. గచ్చతి అంటే గో, వెళ్ళటం అనమాట. ఆగచ్చతి అంటే కమింగ్, రావటం అనమాట. గచ్చతికి ఆపోజిట్ ఆగచ్చతి. సో అదొక వర్బ్ మీకు అర్థం తెలిస్తే సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ మీకు తెలిసినవే. ఇక్కడ వదతి మాట్లాడడం, పతతి అంటే పడటం, ఫాలింగ్, చలతి అంటే గోయింగ్, గచ్చతి అంటే గోయింగ్, ధావసి అంటే రన్నింగ్, చలసి అంటే అగైన్ మూవింగ్, పిబసి అంటే డ్రింకింగ్. ఈ పిబసి అంటే పిబసి వీటికి ధాతు ఏంటంటే పా అని వస్తుంది, పీ కాదు పా. ఇప్పుడు చలసి ఉందనుకోండి, చల్ అని చెప్పవచ్చు, ధావసి ధావ్ అని చెప్పవచ్చు. గచ్చతికి గమ్మని తెలుసుకున్నాం. పిబసికి పా అని వస్తుంది, పా అనేది ధాతు అవుతుంది పిబసి అనే దానికి. ఖాదామహ అనేది ఖాద్ అనేది ధాతువు, క్రీడామహ క్రీడ్ అనేది ధాతువు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా చూడండి, వర్తమాన కాలే త్రిషు పురుషేషు వివిధ క్రియాపదానాం ప్రయోగ. సేమ్ ఇక్కడ కూడా అదే నడుస్తుంది. ఎందుకంటే అహం వచ్చింది, ఇక్కడ పఠతి పఠసి పఠామి అంటే ఏకవచనంలో క్రియారూపాలు ఇచ్చాడు. పురుషాలు 3 పురుషాల్లో క్రియారూపాలు ఇచ్చాడు. మనం ఇక్కడ ఉన్నదాన్ని బట్టి మ్యాచ్ చేయాలి. ఇది ఎవరు చెప్తారు? అహం పఠామి. మధ్యమ పురుషంలో వచ్చేది త్వం, యువాం, యూయం. ఇవి మాత్రమే మధ్యమ పురుషులో వస్తాయి, ఆ 3. అలాగే ఉత్తమ పురుషులో 3 ఉంటాయి. అహం, ఆవాం, వయం. అంటే అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరం, వయం అంటే మేమందరం. అలాగే మధ్యమ పురుషులో త్వం అంటే నువ్వు, యువాం అంటే మీ ఇద్దరు, యూయం అంటే మీరందరూ. ఈ 2 మధ్యమ పురుషంలోనూ ఉత్తమ పురుషంలో 3 మాటలే ఉంటాయి. ఇక మిగిలినవన్నీ కూడా ప్రథమ పురుషంలోకి వస్తాయి అన్నమాట. ప్రథమ పురుషంలోకి ఎలా ఉంటాయంటే ఏక ద్వి బహువచనాలు. తి, తహ, అంతి అంటే పఠతి పఠతః పఠంతి, అది ప్రథమ పురుషంలో ప్రయోగం. మధ్యమ పురుషంలో అంటే త్వం, యువాం, యూయం వచ్చినప్పుడు పఠసి పఠతః పఠత అని వస్తాయి. అదే మీకు ఉత్తమ పురుషంలోకి వచ్చినప్పుడు పఠామి పఠావహ పఠామహ. ఇదే పద్ధతి నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, భవాన్ లిఖతి. ఆ, త్వం నమసి. కరెక్ట్. ఏషా గచ్చతి. ఓకే, ఇది ఒక్కటి చెప్పండి. యువాం వదసి. త్వం వదసి అని వస్తుంది. త్వం యువాం ద్వివచనంలో వదతః. ఇది ఒక్కటి కూడా చెప్పండి. వయం ఇస్ బహువచనం. ఉత్తమ పురుషం. నృత్యామః. ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేసేయవచ్చును. ఇవాళకి ఇక్కడికి ఆగిపోతాము. మళ్ళీ మనం ఇవాళ బుధవారంగా శుక్రవారం క్లాస్ ఉంది మళ్ళీ. సో డే ఆఫ్టర్ టుమారో విల్ మీట్ అగైన్. ఇది కూడా మీరు చేసేయచ్చు. వర్తమాన కాలే త్రిషు పురుషేషు వివిధ క్రియాపదానాం ప్రయోగ. ఇది కూడా అంతే. ఇక్కడ కొంచెం ఎక్స్టెండెడ్ సెంటెన్సెస్. యువాం అని ఊరుకోకుండా యువాం ఛాత్రో తే కన్యే, ఈ విధంగా వయం మనుష్య ఇట్లా ఇచ్చాడు. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేసేసుకోవచ్చు. 74 కూడా హోంవర్క్ కింద పెట్టుకోవచ్చు మీరు.